హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి గుడికి వచ్చాను. చూడండి, ఇక్కడ వింతల విశేషాలు చూపిస్తాను. చూడండి, ఈ టెంపుల్ ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం కొరసావారిపల్లి గూడెంలో ఉంది. ఫ్రెండ్స్, మీరు చెట్టు చూస్తున్నారు కదా, ఇది గానుగ చెట్టు. దీని సంతాన వృక్షం అని కూడా పేరు. ఇక్కడ జనులు సంతాన వృక్షం అని పిలుస్తారు. మనము ఎర్రటి వస్త్రంలో పసుపు, కుంకుమ, గాజులు, ఎర్రటి గాజులు పెట్టి ఈ చెట్టుకి ముడుపులా కట్టామంటే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడ ప్రగాఢ నమ్మకం. ఇక్కడ రాతి గుహలో వెలిసిన గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత గుబ్బల మంగమ్మ గురించి తెలుసుకుందాం. దట్టమైన కొండ కోణల నడుమ గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసింది గుబ్బల మంగమ్మ. కోరుకున్న కోరికలను ఇట్టే తీరుస్తుంది గుబ్బల మంగమ్మ తల్లి. దీనికి నిదర్శనంగా నిజంగా జరిగిన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అది ఏమిటంటే, బొట్టాయిగూడెంకి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే ఒక రైతు గుబ్బల మంగమ్మ వెలిసిన ప్రాంగణం వైపు జోడెడ్ల బండికి వెదురు బొంగులను లోడు చేసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలో బండి బోల్తా పడింది. అప్పుడు ఆ రైతు ముందుకి వెనుకకు చూడగా ఏమీ కనిపించలేదు. బండి కింద బండ రాయి కానీ ఒక గుంత కానీ ఏమీ లేదు. అతనికి ఏమీ చేయాలో తోచలేదు. ఇంకా జోడెడ్ల బండిని లేపుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి గాఢ నిద్ర సమయంలో గుబ్బల మంగమ్మ వారి కృష్ణమూర్తి కలలో కనబడి, జాలువారి సెలయర్ల మధ్యలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో నేను కొలువై అని చెప్పి ఆమె అదృశ్యమైందంట. వెంటనే మెలకువ వచ్చిన కృష్ణమూర్తి గారు పొద్దున్నే ఊరి జనాలను చెప్పి అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ జాలువారి సెలయాల మధ్యలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో అమ్మవారు దర్శనం ఇచ్చారని ఇక్కడ జనాలు చెబుతున్నారు. గుబ్బల మంగమ్మకి తోడుగా గంగమ్మ తల్లి, వీరిద్దరికి తోడుగా నాగమ్మ తల్లి ఉన్నారని చెబుతారు. రాముడు అరణ్యవాసం చేసిన త్రేతాయుగం నుంచి ఈ గుడి ఉందని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ కొంతమంది రాక్షసులు నివసించేవారంట. ఒక్కసారి రాక్షసుల మధ్య తీవ్ర భయంకరమైన యుద్ధం జరిగిందని, ఆ యుద్ధం తాగిడికి గుబ్బల మంగమ్మ నివసిస్తున్న గుహ కూలిపోయిందని, దీంతో కోపం వచ్చిన మంగమ్మ తల్లి ఆ రాక్షసులను సంహరించిందని, ఆమె అగ్ర జ్వాలలకు ప్రకృతి అల్లకల్లోలం అయిందని, అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని శాంతపరిచి భక్తుల కోరికలు తీర్చేందుకు మళ్ళీ ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరగా ఆ తల్లి అంగీకరించి జాలువారి సల్లయ్యల మధ్యలో నాగ పడగ రూపంలో ఉన్న గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహ లోపల వెలిసిందని ఇక్కడ గిరిజనులు చెబుతుంటారు. ఇక్కడ కొండపైన మంచి వాటర్ ఫాల్స్ ఉన్నవి, మంచి అట్రాక్టివ్గా ఉన్నవి. చూశాను, నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టూ కొండలే ఉన్నవి. కొండల నడుమ గుబ్బల మంగమ్మ వారు వెలిచారు. గుబ్బల మంగమ్మ వారి కాళ్ళ కింద ఎప్పుడు నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటుంది. సంవత్సరం పొడవునా నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, చూడండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.